దూషణలు బెదిరింపులు తప్ప వైసీపీకి ఇంకేం తెలుసని మంత్రి లోకేష్ ఫైర్ అయ్యారు. వైసీపీ నిజస్వరూపం ప్రజలకు కూడా అర్థమైందని చెప్పారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో శాంతి భద్రతలు అభివృద్ధిపై ఏనాడు దృష్టి పెట్టలేదని చెప్పుకొచ్చారు. కులపరమైన దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారాయన. రాజ్యాంగ పదవిలో ఉన్న మహిళను దళిత నాయకురాలిని లక్ష్యంగా చేసుకోవడం అనుకోకుండా జరిగిన ఘటన కాదని చెప్పారు. హోంమంత్రి అనితతో పాటు ప్రతి మహిళకు, ప్రతి దళితుడికి వైసీపీ క్షమాపణ చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. డీఎస్పీపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమని ఆయన సవాల్ చేశారు. కోడిగుడ్డు మంత్రి గౌరవ హోంమంత్రి గారు ఆమె వేసుకున్న బట్టల పైన అట్లా మాడటం చాలా చాలా బాధాకరం. అంటే ఇక్కడి నుంచి అక్కడ నడిస్తే 1 కేజీ బరువు తగ్గుతారని ఎగతాళి చేస్తాం చాలా చాలా బాధాకరం. నాకు బాధ ఏంటంటే మొన్న ఒకరు చెప్పారు, ఇప్పుడు ఒక రౌడీ షీటర్ కి, ఒక ఫ్యాక్షన్ కి, ఒక గొడ్డలి పార్టీలో ఉన్న గొడ్డలి బ్యాచ్ కి మహిళల్ని గౌరవిస్తానే తెలియదు. వాళ్ళు కొంచెం ఐటీలో అవగాహన లేని వ్యక్తులు ఏదంటే అది మారుతారు. మాకు కొంచెం ఐటీ అవగాహన ఉన్న వ్యక్తులు కనుక ఒక యాప్ తయారు చేసి మా కార్యకర్తలకు సులభంగా చేసాం. ప్రిజనరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది స్వామి. ప్రిజనరీ ఎప్పుడు ప్రిజన్ వైపు అంటే జైలు వైపు చూస్తారు. రౌడీలు ఉంటారు ఆయన చుట్టూ, మహిళల్ని తిట్టే వాళ్ళు ఉంటారు, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎవరైతే గతంలో దాడులు చేశారో ఒక వ్యక్తి పైన 25 కేసులున్న వ్యక్తి ఏదో దేవుడు లాగా చూపించే వాళ్ళు. విజనరీ ఎప్పుడు ప్రజలకు ఉద్యోగాలు కల్పించాలి, ఉపాధి కల్పించాలి, ఎప్పుడు లేని విధంగా పెట్టుబడులు తీసుకురావాలి మా లక్ష్యం. ఈరోజు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రంగా వస్తున్నాయి. దాని కారణం ఏంటి? బ్రాండ్ సిబిఎన్ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం, ఇంకా తీసుకొస్తాం.